అదేంటి మనం నెంబర్ 3 దగ్గరికి వచ్చాం. అప్పుడు చెప్పాను కదా మీకు ఎక్కడ ప్రయాణం చేద్దాం. నెంబర్ 3 దగ్గరికి వచ్చాం. 3 నుంచి ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అయినట్టు మీరు చూపిద్దామని మళ్ళీ మీరు చూడాలి కదా. ఒక సిగ్నల్ ఒకటి మనకు బోట్ ఒకటి వచ్చింది కదా, తర్వాత ఇంకో బోట్ వస్తుంది. అంటే 200 మీటర్స్ బోట్ ఉందన్నమాట. ఆ బోట్ నుంచి బోట్కి 200 మీటర్స్ అనమాట. అంటే సిగ్నల్ ఇచ్చుకుంటే మనకి ½ కిలోమీటర్ వరకు సిగ్నల్ ఇస్తుంది అనమాట మనకు. ఆ బోట్ వేస్తుంది చూసారా, అదిగో ఆ బోట్ ద్వారా మళ్ళీ ఇంకో 2 బోట్లు ఉంటాయి అనమాట, చిన్న బోట్లు. ఇది పెద్ద బోట్లు, రెండో బోట్ ఇది. పెద్ద బోట్ రెండో బోట్. బెంగళూరు సైడ్, నాగార్జున సాగర్, విజయవాడ సైడ్ అనమాట. తర్వాత విమానాశ్రయం, గచ్చిబౌలి, ముంబై అన్నీ మొత్తం 3కి అనమాట. హైదరాబాద్ మొత్తం మూడుకి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఎగ్జిట్ వస్తుంది కనుక లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. లెఫ్ట్ సైడ్ మనం అలా లెఫ్ట్ సైడ్కి వచ్చేది. ఇంకా 2 బోట్లు ఉంటాయి. ఒక బోట్ కదా ఇంకా 2 వస్తాయి. ఆ 2 బోట్లు దాటాలి. మన 2 బోట్ వస్తుంది చూసారా, 3వ బోటు. అలా లెఫ్ట్ సైడ్కి వస్తామన్నమాట. ఇంకా 2 లైన్లు ఉన్నాయి, 4 లైన్లు వస్తాయి కదా. ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాం. లెఫ్ట్ సైడ్ బోట్ 3వ బోట్ వచ్చి చూసారా, ముంబై, హైదరాబాద్. సైడ్ వెళ్ళిపోతే బెంగళూరు, విజయవాడ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ పైకి అనమాట. మనం ఇలా లెఫ్ట్ సైడ్కి అనమాట. 5 లైన్లు ఉంటుంది మనకు. అలా బ్రేక్ డౌన్ అయితే లారీ ఆగింది. అది లారీ ఆగింది కనుక బ్రేక్ డౌన్ అయితే కనుక పక్కన పెడతారు చూసారా. అలా ఆగితేనే పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఆపుకోండి. ఆ బండికి జీపీఎస్ వేసాను, జీపీఎస్ వేయలేదండి. ఆ బండికి వేయలేదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. మేము బండి దగ్గరే ఉన్నాం, జీపీఎస్ వేసానంటే ఫోన్ చేసి చెప్పండి. ఎగ్జిట్ 3కి వచ్చాం. ఎగ్జిట్ 3 మళ్ళీ లెఫ్ట్ తిరుగుతాం. సైడ్ వెళ్ళిపోతే విమానాశ్రయం, విజయవాడ. మన 3 టర్నింగ్ ఎగ్జిట్ 3 నుంచి లెఫ్ట్ తిరిగిపోతుంది చూసారా. అంటే ఈ ఎగ్జిట్ల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ ఎగ్జిట్లోకి వచ్చాం కనుక మళ్ళీ ఇప్పుడు మనకు టోల్ గేట్ తగులుతుంది. బిల్డింగ్లు ఎలా కడేస్తున్నారు చూసారా. టీ కాగిదా ఏదో ట్రైల్ వెళ్తుంది సార్. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ గడేస్తున్నారు. అదే హైవే. ఇప్పుడు మనం దిగాం కదా, అది హైవే స్ట్రైట్ అలాగే వెళ్ళిపోతుంది. మన ఎగ్జిట్ కింద బ్రిడ్జి కింద నుంచి మనం వెళ్తాం అనమాట. పైనుంచి హైవే, ఇది అవుట్ రింగ్ రోడ్. మనం ఇలా వెళ్ళిపోతాం. ఈ ట్రాలీ కూడా ముంబై వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, నాగాలాండ్ కనుక నాగాలాండ్ రిజిస్ట్రేషన్ ఉంది కనుక ఎక్కడికి వెళ్తాం మనకి ఐడియా లేదు. ఒక టోల్ గేట్ వచ్చింది, డోల్బోతు. టోల్ గేట్ బళ్ళు ఆగితే మనం అలా లెఫ్ట్కి వచ్చేస్తున్నాం. ఒకవేళ మనకి ముంబై దిగాలని లెఫ్ట్గా దిగాలి. టోల్ గేట్ లేకట్లేదు. టోల్ గేట్ లేకట్లేదు. వాట్సాప్ లొకేషన్ పంపించలేదు. నో క్యాష్ పే పెడతాను.
టోల్ లేకట్లేదు ఇక్కడ. టోల్ లేకట్లేదు. నేను ఇప్పుడు వేసిన టోల్ గేట్ ఎంతరా వా. బయటకు వస్తాం, సైడ్ వెళ్ళిపోతే హైదరాబాద్, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు వెళ్ళిపోతాం. పెద్దంబర్పేట పటాన్చేరు వెళ్ళామన్నమాట. సంగారెడ్డి, ముంబై పైన చూసారా, సంగారెడ్డి, ముంబై, పూణే మొత్తం ఇటు పక్క అనమాట. హైవే, నేషనల్ హైవే. లేకపోతే రైట్ వెళ్ళిపోతారు, మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ రింగ్ ఎక్కుతారు. రింగ్ ఎక్కించి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ వస్తారు. మళ్ళీ అక్కడ అటుపక్క టోల్ గేట్ ఉంటుంది. ఎగ్జిట్ అయిపోయి టోల్ గేట్ కట్టేసాం. మనకి దీనికి ఎంత 3 అక్కడ ఆటోనగర్ రింగ్ ఎక్కాం కదా, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం పటాన్చేరు దగ్గర. మనకి టోల్ గేట్ ఎంత పడుతుంది? 370 రూపాయలు పడుతుంది టోల్ గేట్ అక్కడ నుంచి ఇక్కడికి అనమాట. అంటే 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు మనం వచ్చాం దీని మీద. 80 కిలోమీటర్లకి ఛార్జ్ చేసింది 370 రూపాయలు 12 టైర్ లారీకి. ఇది ఓఆర్ రింగ్ అలా ఉంటుంది అనమాట. ఛార్జెస్ మనం ఎంత దూరం వెళ్తే అంత ఛార్జెస్ పెడుతూ ఉంటాయి. సిటీలోకి వచ్చింది చూసారా. ఇక్కడ బిర్యానీ షాపులు ఎక్కువ ఉంటాయి. బిర్యానీ బాగా ఫేమస్ అనమాట ఈ ఏరియాకి. ఎవరైనా సరే ఈ ఏరియా పోతే బిర్యానీ తిని వెళ్తారు కంపల్సరీ. బిర్యానీ అంత ఫేమస్ ఇక్కడ. ప్రతి ఇల్లు బిర్యానీ షాప్. మీరు అలా చూస్తుంటారు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూడండి, ఇటుపక్క చూసినా బిర్యానీ షాప్సే ఉంటాయి. అన్ని షాపులు అవే. దారిలో చూడడం అది యాక్సిల్ ప్యాకింగ్ పోయింది మొత్తం, పోయి టైర్ మొత్తం చూసేది. యాక్సిల్ ప్యాకింగ్ వేయించును, ఇంకా ప్యాకింగ్ కొత్త కొనుగొచ్చాం. ప్యాకింగ్ చేస్తాం. దారిలోను హైదరాబాద్ పటాన్చేరు దాటాం. పటాన్చేరు దగ్గర మాకు ఇలా వాంటింగ్ వచ్చింది. మరి ప్యాకింగ్ వేసుకొని వెళ్తాం.